హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. బుధవారం నుండి జరగనున్న అసెంబ్లీ మండల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ కూడా హామీలను నెరవేర్చడం లేదని ఆయన విమర్శించారు. రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల గొంతుగ్గా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు నిందలను తిప్పికొట్టాలని సూచించారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా తమ గొంతును వినిపించాలని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయని, దీన్ని ప్రశ్నించాలని కేసీఆర్ చెప్పారు. 6 గ్యారంటీల హామీలపై దళిత బంధు నిలిపివేయడంపై అసెంబ్లీలో నిలదీయాలని ఆయన సూచన చేశారు.